ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకుని ఉన్నతమైనటువంటి మాటలు ఆలోచించి గొప్ప సమయాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి. వినబడుతున్న ప్రతి మాట హృదయంలో భద్రపరుచుకుని ధ్యానించే కృప, వినగలిగేవి గ్రహించగల హృదయము మా అందరికీ అనుగ్రహించండి. నిలబడి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నాకు కూడా తండ్రి సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నీ పిల్లలకు అర్థమయ్యేటటువంటి రీతిలో దేవుని యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క జ్ఞానాన్ని బోధించే కృప మా జీవితాల్లో నాకును అనుగ్రహించమని సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యవనస్తుల కొడుకులో ప్రతి వారము కూడా ఇశ్రాయేలు రాజ్యమును పరిపాలించిన రాజుల యొక్క చరిత్రను మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటికే సుమారుగా 15 మంది రాజుల యొక్క చరిత్రను మనం నేర్చుకున్నాం. మరి 15వ రాజు షల్లూము అనేటటువంటి రాజు యొక్క చరిత్రను మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక రాజును గురించినటువంటి చరిత్ర మనం నేర్చుకుందాం. రాజు పేరు మనహేము. ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి 16వ రాజు మనహేము అనేటటువంటి రాజు యొక్క జీవిత చరిత్రను మనం నేర్చుకుందాం. ఈయన సుమారుగా ఇశ్రాయేల్ రాజ్యాన్ని 10 సంవత్సరాలు పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు అంటే సుమారుగా 10 సంవత్సరాలు తిను ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతని పాలనా కాలం క్రీస్తుపూర్వం 742 సంవత్సరంలో ఇతని పాలనా కాలాన్ని జరిగించినట్టుగా మనకి చరిత్ర చెబుతుంది. మరి రాజు యొక్క చరిత్రను మనము ఆలోచన చేయగలిగితే రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 14 నుంచి 22వ వచనం వరకు మరి యొక్క మనహేము యొక్క చరిత్ర మనకు కనబడుతుంది. కాబట్టి దీన్ని ముందుకెళ్ళేటప్పుడు మనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం నుంచి 22వ వచనం వరకు మరి కొన్ని వచనాల్లోనే మరి 10 సంవత్సరాల పాలనా కాలాన్ని దేవుడు మరి కొన్ని వచనాల్లోనే దేవుడు రాయించారు. ఎందుకనంటే ఇతను 10 సంవత్సరాల పాలనా కాలంలో ఎక్కడ కూడా మంచి అనే లక్షణం ఇతని జీవితంలో కనబడదు. ఎన్ని సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల కాలంలో ఇతని జీవితంలో మంచి అనేటటువంటి లక్షణము ఒకటి కూడా మనకు కనబడదు. అన్యుల కంటే దారుణంగా దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఎలాగైతే మూర్ఖ స్వభావంతో మరి వారికి నచ్చినట్టుగా ఎలాగైతే జీవిస్తారో వారికంటే దారుణమైనటువంటి జీవితం ఈయన వ్యక్తిగత జీవితంలో మనకి ముందుకు చదువుకెళ్ళేటప్పటికి కనబడుతుంది. ఒకసారి చూస్తే రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 13, 14 వచనాలు ఒకసారి చూద్దాం. యూదా రాజు అయిన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరమందు ఏబేసు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో నెల దినములంటే కేవలం 1 నెల 30 రోజులు మాత్రమే ఈ ఇశ్రాయేల్ను పరిపాలించినటువంటి 15వ రాజు పరిపాలించాడు. కేవలం 30 రోజులు మాత్రమే ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి చరిత్ర షల్లూము జీవితంలో మనం చూస్తే 14వ వచనం. గాది కుమారుడైన మనహేము తిర్షాలో నుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోన్లో నుండి యాబేసు కుమారుడైన షల్లూము మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజు అయ్యాడు. ఇతను మనహేము స్వతంత్రంగా దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి రాజుగా ఈయన లేడు. తను స్వార్థముతో మరి యొక్క షోమ్రోను ప్రాంతం మీదకి దాడి చేసి మరి షల్లూము రాజుగా పరిపాలన జరిగిస్తున్నటువంటి ఆ రాజును చంపేసి అత్యంత కిరాతకంగా అతనికి మారుగా రాజు అయిపోయాడు. అంటే షల్లూమును చంపి తనకు తాను రాజుగా నియమించుకున్నాడు. తనకు తాను రాజుగా నియమించుకోవడమే కాక 15వ వచనంలో
సల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన కుట్రను గూర్చి ఇశ్రాయేల్ రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడింది. ఇతను అత్యంత కిరాతకంగా సల్లూమును చంపడమే కాదు, ఇతను చేసినటువంటి కుట్ర, ఇతను చేసినటువంటి అవినీతి, ఇతను చేసినటువంటి నీచ కార్యాల గురించి ఇశ్రాయేల్ రాజులకు సంబంధించిన మరి వృత్తాంతముల గ్రంథమందు కూడా ఇతని చరిత్ర రాయబడింది. 16వ వచనం, మనహేము రాగా తిప్సాహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనక అతడు వారినందరినీ కూడా హతము చేసేసాడు. వాళ్ళందరినీ అతను వచ్చినప్పుడు కేవలం ద్వారం యొక్క తలుపులు తీయలేదని వాళ్ళందరినీ కూడా అత్యంత కిరాతకంగా చంపేశాడు. అంటే ఒక రాజుకున్నటువంటి లక్షణాలు, మరి ఇటువంటి లక్షణాలతో ప్రజలను పరిపాలించాలని దేవుడు ఎన్నుకున్నాడనంటే రాజుకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అనంటే ప్రజల యొక్క అవసరతలు తెలుసుకోవాలి. రాజ్యంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క అవసరతలు తీర్చుకుని వాళ్ళ పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితిని నిర్మూలించేటటువంటి చర్యలు తీసుకోవాలి. సమాజంలో జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని ఎవరికి ఏది అవసరం ఉందో మరి సమకూర్చేటటువంటి బాధ్యత ఎవరిది అని అంటే రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుది. మరి ఇటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలతో, ఇంత గొప్ప ఉద్దేశంతో దేవుడు ఒక రాజ్యానికి రాజుగా నియమించినప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, మరి తెలుసుకోవలసినటువంటి బాధ్యతలన్నీ కూడా ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు. అంటే రాయించినటువంటి ప్రతి మాటను కూడా ఇల్లు పక్కన పెట్టేసినట్టుగా ఇతని చరిత్ర మనకు కనబడుతుంది. ఎందుకనంటే నాయకుడు అనే వారికి ఏ బలం ఉండాలి అని అంటే ప్రజాబలం ఉండాలి, ప్రజల యొక్క సపోర్ట్ అనేది ఉండాలి. ఎందుకనంటే బలవంతంగా అధికారాన్ని తీసుకోకూడదు, ప్రజాబలము ఉండాలి తప్ప కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, ప్రాంతాన్ని బట్టి కానీ రాజకీయం చేయకూడదు. ఎందుకనంటే మనకి దేవుడిచ్చినటువంటి స్థితిని బట్టి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని వారి యొక్క అవసరాలు తీర్చేటటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి పనిని అప్పగించినప్పుడు మరి రాజుగా ఇతను ఇదేమీ చేయకోకుండా స్వార్థముతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ధనం సంపాదించాలనేటువంటి ఆలోచన ఎవరిది అని అంటే మనహేముది. ఎందుకు ఇటువంటి చెడ్డ ఆలోచన వచ్చింది అని అంటే ఒక మనిషి జీవితకాలం దేవుడు దేంతో పోల్చాడు? నీటి ఆవిరితో పోల్చాడు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం కలిగినటువంటి ప్రతి మనిషి కూడా ఇటువంటి ఆలోచనలతోనే జీవిస్తున్నాడు అని అంటే దేవుని మాట ఎంతవరకు అర్థమవుతున్నాయి? దేవుని మాటలు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాడు? కోటి విద్యలు కూటు కోసమే అన్నప్పుడు ఈ జానడ పొట్ట నింపుకోవడానికి ఇన్ని కష్టాలు పడుతున్నటువంటి మనిషి ఈ భూమి మీద 60-70 ఏళ్ళ జీవితం కొరకు మరి ఇంత కష్టపడుతుంటే నిత్యము తరతరాలు యుగయుగాలు నాలో ఉన్నటువంటి ఆత్మ దేవుని రాజ్యంలో నివసించాలి అని అంటే ఇంకెంత కష్టపడాలి? ఈ 60-70 ఏళ్ళ జీవితం కొరకే పగలనక రాత్రనక కష్టపడి పనిచేసి మరి దేవుని యొక్క సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేసేస్తున్నటువంటి ప్రజలు నేడు కనబడుతున్నారే. మరి మరణం తర్వాత దేవుడు ఇవ్వబోయే ఉన్నతమైనటువంటి లోకం పరలోక రాజ్యం గురించి ఏ ఒక్కరైనా ఆలోచన చేస్తున్నారంటే ఆలోచన చేయట్లేదు. ఎందుకనంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాన్ని కలిగి ఉన్న ఎంతోమంది మరణాలు మన కళ్ళ ముందు చూస్తున్నా ఏ ఒక్కరికి కూడా దేవుని భయం కానీ ఆలోచన కానీ, నేను చనిపోతే నా ఆత్మ ఏమవుతుందనేటటువంటి ఆలోచన కానీ ఏ ఒక్కరికి లేకుండా మరి ధైర్యంగా బ్రతుకుతున్నారంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. కానీ ఇక్కడ మనహేము కూడా ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటి మరి ఆవిరి వంటి జీవితాన్ని పెట్టుకుని ఇంత దురాలోచన కలిగి స్వార్థం కలిగి ప్రజలను పరిపాలిస్తున్నాడని అంటే అలాంటి అధికారము శాశ్వత కాలం ఉండదు. ఎందుకనంటే సామెతల గ్రంథంలో 29వ అధ్యాయము 14వ వచనంలో సామెతల గ్రంథము ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము ఎదుగండి ఎలా స్థిరపరచబడుతుంది? నిత్యముగా స్థిరపరచబడుతుంది. అంటే ఏ రాజు అయితే, ఏ నాయకుడైతే, ఏ పాలకుడైతే ఒక తనకిచ్చినటువంటి అధికారాన్ని సత్యముతో పరిపాలించాడో దరిద్రులకు
సత్యముగా న్యాయం తీరుస్తాడో, దరిద్రులంటే పేదవారికి న్యాయముగా తీర్పు తీరుస్తాడో ఆ రాజు యొక్క సింహాసనము నిత్యముగా స్థిరపరచబడను. ఎక్కువ కాలం ప్రజలను పరిపాలించేటటువంటి అవకాశం దేవుడు అనుగ్రహించాలి అని అంటే మొట్టమొదటగా దరిద్రులు ఎవరైతే పేదవారు ఉన్నారో వారి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని వారి యొక్క పేదరికం యొక్క స్థితిని నిర్మూలించేటటువంటి లక్షణాలు నాయకుడు అనేవాడికి కనబడాలి. ఈరోజు నాయకుడు అనేవాడికి కాదు కదా, మన తోటి సహోదరుడికి కూడా ఇటువంటి లక్షణాలు కనబడట్లేదు. ఎందుకనంటే ఒక తోటి సహోదరుని పట్ల ప్రేమానురాగాలు కలిగి దేవుని యొక్క ప్రేమను చూపించేటటువంటి మరి స్థితిలో ఉండవలసినటువంటి ప్రతి మనిషి కూడా ఒక తోటి సహోదరునికి నష్టం కలిగించేటటువంటి స్థితిలోనే ఉన్నాడు. యేసు చెప్పిన బోధ పక్కన పెట్టారు. ఏంటి అనంటే యేసు చెప్పిన బోధ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనేటటువంటి ఆ బోధను పక్కన పెట్టేస్తారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్న మాట పక్కన పెట్టి నీ పొరుగు వారిని ద్వేషించాలనేటటువంటి మాట, నీ పొరుగు వారిని నష్టం కలిగించాలనే మాట ఎక్కువగా ఆచరణలో పెడతా ఉన్నారు. సమాజం సమూల నాశనానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈరోజు మనహేము కూడా ఇటువంటి మరి దారుణమైనటువంటి మనసుతో మరి ఏం చేశాడు అనంటే అత్యంత దుర్లభముగా ప్రవర్తించాడు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థితిని కనుక మనం ఆలోచన చేస్తే అసలు దేవుడు ఒక వ్యక్తి నుంచి ఏం కోరుకుంటున్నాడు అని అంటే కీర్తనల గ్రంథము 105వ కీర్తన మొదటి నుంచి చూస్తే కీర్తనల గ్రంథం 105వ కీర్తన మొదటి నుంచి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవుని నామమును ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యములను తెలియచేయండి. జనముల మధ్యలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు మనం చెప్పవలసినటువంటి బాధ్యత ప్రతి మనిషికి కూడా దేవుడు అప్పగించాడు. దేవుడు నా పట్ల చేసినటువంటి ప్రతి మేలును కూడా ఎవరికి చెప్పాలి? జనముల మధ్యలోనికి వెళ్ళి చెప్పాలి. ఇదిగో దేవుడు నా యొక్క స్థితిని ఇలా మార్చాడు, దేవుడు నా మరణం తర్వాత నాకు ఇంత గొప్ప లోకం ఇవ్వబోతున్నాడు, నా దేవుడు నాకున్నటువంటి పరిస్థితి నుంచి నన్ను రక్షించాడు. ఇటువంటి గొప్ప విషయాలు మన దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుడు చేసినటువంటి కార్యాన్ని జనముల మధ్యలోనికి వెళ్ళి చెప్పమని చెప్తే జనాల మధ్యలోకి వెళ్ళి ఏం చెప్తున్నారు? ఈరోజు ఒక క్రైస్తవుడి వల్లే కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి. ఒక దేవుడు నమ్ముకుని బైబిల్ పట్టుకున్నటువంటి వారే కుటుంబాల్లో చిచ్చుపెట్టి చిన్న భిన్నం చేసేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే దేవుని గురించిన మాటలే మన మధ్యలో ఉండాలి. దేవునిలో మనల్ని బలపరిచేటటువంటి మాటలే మనం కూడా ఉండాలి. ఒకవేళ చెప్పేవాడికి బుద్ధి లేకపోతే వినే వాళ్ళకి అయినటువంటి తగిన బుద్ధి ఉండాలి. ఎందుకనంటే లోకంలో సాతాను ఎలాగైనా మాట్లాడేస్తాడు. మాట్లాడిన ప్రతి మాటను మనం తీసుకుని ఎదుటి వారి మీదకి వెళ్ళిపోతే అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు కూడా మరి చెప్పేటటువంటి బోధ ఏంటంటే 2-3 సాక్షులు మనకు కనబడితే అప్పుడు అది నిజమని మనం నమ్మాలి. ఏదో గాలి వార్త మనం వినేసి అదే నిజమని నమ్మేసి వాళ్ళ మాట దైవంగా తీసేసుకుంటే మన జీవితాలు ఏమవుతాయి చెప్పండి? కుటుంబాలు ఏమవుతాయి? చిన్న భిన్నమైపోతాయి. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒక రాజే కాదు, విశ్వాసే కాదు, సామాన్యుడే కాదు, ధనవంతుడే కాదు, సామంతుడే కాదు, ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏంటి అని అంటే గొప్పవాడైనా దరిద్రుడైనా ఉన్నవాడైనా లేనివాడైనా దరిద్రత స్థితిలో ఉన్నవాడైనా ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏంటి అని అంటే మొట్టమొదటిగా చేయవలసింది దేవుణ్ణి స్తుతించాలి. ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి మనహేము దేవుడు ఇచ్చినటువంటి స్థితిని బట్టి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. కానీ మనహేమో అటువంటి పరిస్థితుల్లో లేడు. కానీ దేవుడు కూడా మనకి ఇచ్చేటటువంటి స్థితి ఏంటంటే ప్రతి మనిషికి కూడా దేవుడు సమానంగా ఇచ్చేది ఏంటి అని అంటే కాలం. ఉన్నవాడికైనా 24 గంటలే, లేనోడికైనా 24 గంటలే, దరిద్రుడికైనా 24 గంటలే, అడుక్కుని తినేవాడికైనా 24 గంటలే. అందరికీ కూడా సమయాన్ని దేవుడు ఎలా ఇస్తున్నాడు? సమానంగా ఇస్తున్నాడు. అంటే ధనవంతుడని 25 గంటలు, బాగా కోటీశ్వరుడని 26 గంటలు మనము ఒక వ్యక్తిని చూసి ప్రవర్తిస్తాం కదా, అలా దేవుడు ఇవ్వట్లేదు. అందరికీ సమానంగానే ఇస్తున్నాడు. ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఇక్కడ మనకిచ్చినటువంటి సమయంలో మనం ఏం చేయాలి అని అంటే దేవుని గురించి జనములలో తెలియచేయాలి, ఆయనను గురించి పాడాలి,
ఆయనను కీర్తించాలి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయాలి. ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలన్నిటిని గురించి కూడా మనం ఏం చేయాలి? మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, ధ్యానించాలి. ధ్యానించినటువంటి దాని ద్వారా వచ్చేటటువంటి ఫలం ద్వారా మనం సంతోషించాలి. అంతేకాని ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితులు బట్టి మనం ఏం చేస్తాం? ఎప్పుడైనా ఈ వారం దేవుని సన్నిధిలో పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారు అనే మాట ఎప్పుడైనా వస్తుందా? 2-3 కూడున్నప్పుడు ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు ఏం మాటలు మాట్లాడారు, ఈ మాటల ద్వారా నా ఆత్మీయ జీవితానికి కలిగే మేలేంటి అనే డిస్కషన్ కానీ 2-3 మధ్యన వస్తుందా? 2-3 కలిసి ఎవరో ఒకరి గురించి మాట్లాడుకుంటాం తప్ప ఆత్మీయంగా ప్రార్థన చేసుకుందాం, పాట పాడుకుందాం. మరి దేవుడిలో వాక్యం చదువుతున్నప్పుడు ఈ సందేహం ఉంది, ఈ సందేహాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలనేటటువంటి పరిస్థితులు మనకి నేడు కనబడట్లేదు. ఎందుకనంటే మనహేము కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఇంకా మరి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్న 4వ వచనం, యెహోవాను వెతకుడి, ఆయన బలమును వెతకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఆయన బలము, ఆయన గొప్పతనం, ఆయన శౌర్యం, ఆయన పడుతున్నటువంటి కష్టం, ప్రజలందరికీ కూడా, సమస్త జీవరాశులన్నిటికీ కూడా దేవుడు భూమి ద్వారా ఆహారాన్ని పండించిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మనం విత్తనము నాటి నిద్రపోతాం, ఆ విత్తనాన్ని ఫలింపజేసి వృక్షంగా మార్చి దాని ద్వారా అనేక ఫలాలు ఆ చెట్ల ద్వారా మనకు వస్తున్నాయని అంటే ఇదంతా చేస్తుంది ఎవరు అని అంటే మనం నిద్రపోతుంటే దేవుడు నిద్రపోకుండా మనందరి కొరకు ఈ భూమి మీద ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ప్రతిరోజు ఆహారాన్ని సిద్ధం చేసేది ఎవడు? దేవుడు. ఈరోజు మనం ఒక 100 మందికి భోజనం పెట్టాలని అంటే సుమారుగా 15,000, 20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఒక 100 మంది 150 మందికి భోజనం పెట్టాలంటే ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళికి, వాటితో పాటు జీవరాశులకి, జలరాశులకు మరి ఆహారాన్ని సిద్ధపరిచేది ఎవరు? దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు. మరి ఇంతమందికి అంత ఆహారాన్ని ఎలా తెచ్చి పెడుతున్నాడు అనేటటువంటి ఆలోచన కలిగితే దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేమండి మనం. ఇటువంటి ఆలోచనలు ఏమీ రావు. ఒక కుటుంబం పోషించబడాలని అంటే నెలకి ఇంత అవుతుందే. మరి దేవుడు ప్రతి దినము కూడా మనకు కావలసినటువంటి నీటిని ఇస్తున్నాడు, త్రాగేటటువంటి నీటిని మనకిస్తూ ఉన్నాడు, తినే ఆహారాన్ని మనకిస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి దేవుని యొక్క బలాన్ని మనం ఏం చేయాలి? వెతకాలి. ఇక్కడ మనహేమ ఏం చేశాడు అని అంటే దేవుడు తనకిచ్చినటువంటి స్థితిని దుర్వినియోగపరుచుకొని మరి తనకు నచ్చినట్టుగా పాలన సాగించాడు తప్ప దేవుని యొక్క ఆలోచనలో ఆయన వెళ్ళలేదు. చూస్తే రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము మనం చూస్తే, రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం, మనహేమ రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు కనుక అతడు వారందరినీ కూడా చంపేశాడు. ఇతను వచ్చేటప్పటికి డోర్ తీయలేదని వాళ్ళందరినీ చంపేశాడు. ఎంత కఠినమైనటువంటి హృదయము మరి రాజుకు ఉండాలనంటే ఉండకూడదు. అటువంటి హృదయంతో ఇంకేం చేశాడు? తిర్సాను దానికి చేరువగా ఉన్నటువంటి గ్రామములన్నిటిని, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని కూడా కొల్లపెట్టి అచ్చట గర్భిణీలందరి గర్భములను చింపేశాడు. ఎంత కఠినమైనటువంటి హృదయం, ఎంత కఠినమైనటువంటి హృదయం ఏంది? ఇతను వచ్చినప్పుడు తలుపు తీయలేదని ఎంత తిరుగుబాటు చేశాడంటే ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటినీ కూడా చంపేశాడు, కొల్లగొట్టేశాడు. ఆ కొల్లగొట్టడంతో పాటు అక్కడ ఉన్నటువంటి గర్భముతో నెలలు నిండినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ గర్భిణీల స్త్రీ యొక్క మరి కడుపులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కత్తితో పెట్టి చీల్చేసి అంత కఠిన హృదయము ఎలా వచ్చిందంటారు? ఆలోచన చేయండి. ఒక రాజుకున్నటువంటి లక్షణం ఇదే అని అంటే నిజంగా మనం ఆలోచన చేయాలి. ఎవరైతే దైవ జ్ఞానం, దేవుని ప్రేమ ఎవరి జీవితంలో లేదో ఆ రోజు మనహేమో గర్భాన్ని చెప్పేశాడు. ఈరోజు దేవుని ప్రేమ లేనటువంటి మనము కూడా అటువంటి కిరాతకానికి చేయడానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితులు మనలో కూడా ఉంటాయి. ఎప్పుడు అనంటే దేవుని ప్రేమ కానీ, దేవుని భయము కానీ, దేవుని భక్తి కానీ మన జీవితంలో లేవు అని అంటే ఎంతకంటే దారుణమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. ఒకానొక రోజులో మరి గడిచిన కాలంలో హిట్లర్ అనేటటువంటి మరి చక్రవర్తి ఒకే గ్యాస్ ఛాంబర్లో 400 మందిని
కూరి డోర్ లాక్ చేసేసి ఊపిరి ఒకరికి ఊపిరి అందకుండా చంపేశాడు. ఎంత కఠిన స్వభావం! హిట్లర్ అనేటటువంటి వ్యక్తి ఎలా వచ్చింది అని అంటే దేవుని జ్ఞానం కానీ భయం కానీ లేదు. కానీ తనకి చివరికి ఆ హిట్లర్ ఎలా చచ్చిపోయాడు అని అంటే తనకు తానే గన్ పెట్టుకుని కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని తనకు తానే చచ్చిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అలాగే తండ్రి యొక్క సింహాసనాన్ని, దావీదు యొక్క సింహాసనాన్ని ఆశించి మరి అబ్షాలోము యావాబు చేతిలో చనిపోతాడు. అబ్షాలోము ఎన్ని సందర్భాలు మనకు తెలుసు. సమూయేలు మొదటి గ్రంథం 17 అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, 18 అధ్యాయము 1 వచనంలో ఉంటుంది. మరి దావీదును చంపి మరి అబ్షాలోము సింహాసనాన్ని ఆశించాలనేటటువంటి ఉద్దేశంతో చెడు స్వభావంతో వెళ్తూ ఉన్నప్పుడు మరి యావాబు చేతిలో చచ్చిపోతాడు. అంటే దేవుడికి నచ్చినట్టుగా దేవుడి యొక్క ఆలోచనలో ప్రజల యొక్క యోగక్షేమాలు చూడకుండా అధికార దాహముతో స్వార్థముతో మరి ఇటువంటి పాలనా కార్యక్రమాల్లో మరి దేవుని యొక్క సహాయం అందించకుండా మనుషుల యొక్క స్వార్థము కొరకు ఎటువంటి పరిస్థితులను చేస్తే మరి దేవుడు ఎలా ఉంచుతాడు చెప్పండి? ఉంచడు. ఇంకా చూస్తే హోషేయ గ్రంథము 13వ అధ్యాయం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఇదిగోండి, ఇదే సోమ్రోను గురించి మాట్లాడుతున్నాడు. సోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసిన కనుక అది శిక్ష పొందడు. అంటే సోమ్రోన్ అనేటటువంటి ప్రాంతం ఎవరి మీద తిరుగుబాటు చేసింది? దేవుని మీద తిరుగుబాటు చేసింది. ఇలా దేవుని మీద తిరుగుబాటు చేసింది కాబట్టి దానికి ఏమవుతుందంట? శిక్ష పొందుతుంది. జనులు ఏమవుతారు? కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు, గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడు. అంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఎంత ప్రమాదం ఉంటుందనంటే ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. మనం అనుకుంటాం దేవుడు అని అంటే భయం లేకుండా మనకు నోటుకొచ్చిన మాటల్లో మాట్లాడతాం. కానీ దేవుని విషయంలో సోమరోని చేసినటువంటి తిరుగుబాటును బట్టి అది ఖచ్చితంగా శిక్ష పొందుతుంది. జనులు ఏమవుతారనంటే కత్తి చేత చంపబడతారు, వారి పిల్లలు ఏమవుతారనంటే రాళ్ళకేసి కొట్టి చంపబడతారు, గర్భిణీ స్త్రీల కడుపులు చేల్చబడిపోతాయి అని అంటే ఖచ్చితంగా దేవుని శిక్ష అనేది దేవునికి విరోధంగా బ్రతికినటువంటి ప్రతి వారి మీద వస్తుంది. ఇక్కడ మనహేమ కూడా సుమారుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడనంటే 10 సంవత్సరాలు టైం ఇచ్చాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు టైం ఇచ్చాడు. ఈ 10 సంవత్సరాల్లో అయినా ఒక సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరం అయినా మనసు మార్చుకుని దేవుడు కోరుకున్నట్టుగా పరిపాలిస్తాడేమో అని అనుకున్నాడు తప్ప ఏ రోజు కూడా ఈ మనహేము దేవుని వైపు తిరిగినటువంటి దాఖలాలు ఎక్కడ కనబడలేదు. తనకు నచ్చినట్టుగా బ్రతికాడు. ఈరోజు కూడా దేవుడు మన జీవితంలో ప్రతి సంవత్సరము ఒక దయా కిరీటాన్ని మనకి ఇస్తున్నాడు అని అంటే అర్థం ఏంటి అని అంటే ఈ సంవత్సర కాలం అంతా కాపాడి మరొక సంవత్సరాన్ని నాకు ఇచ్చాడంటే అర్థం ఏంటి? నాలో ఇంకా దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ రోజు కాకపోతే రేపైనా మారుతాడనేటటువంటి ఆలోచనతున్నాడు. అందుకే ఈరోజు మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాము అని అంటే యేసుక్రీస్తు దయ వల్ల, తండ్రి యొక్క ప్రేమ వల్ల మనం బ్రతుకున్నాం. ఎన్ని అరాచకాలు చేసినా నాకేమవ్వట్లేదు అని అంటే, ఎన్నిసార్లు దేవుని సన్నిధిని నేను నిర్లక్ష్యం చేసినా నాకేమవ్వట్లేదు అని అంటే దేవుడు మనకు టైం ఇచ్చాడు. ఇక్కడ మనహేము కూడా 10 సంవత్సరాల సమయాన్ని ఇచ్చాడు. ఈ 10 సంవత్సరాల సమయంలో ఏ రోజు కూడా దేవుణ్ణి ప్రార్థించడం కానీ, దేవుని స్తుతించడం కానీ, దేవునికి నచ్చినటువంటి కార్యాలు చేయటం కానీ ఇక్కడ చేయలేకపోయాడు. మారు మనసు పొందలేకపోయాడు. ఇంకా దేవుడు ఏం చేశాడనంటే ఈ మనహేముకు బుద్ధి రావటం కోసం, జ్ఞానం తెచ్చుకుని దేవుని వైపు తిరగటం కోసం, ఇతను మనహేముకు బుద్ధి రావటం కోసం ఏం చేస్తాడనంటే అస్సూరు రాజును మరి ఇతని మీదకి, ఇతను పరిపాలిస్తున్నటువంటి రాజ్యం మీదకి లేపుతాడు. 15వ అధ్యాయము 19వ వచనం. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనం. అస్సూరు రాజు అయినటువంటి పూలు దేశము మీదకి రాగా మనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలనని 2000 మనుగుల వెండి పూలునకు ఇచ్చాడు. ఇక్కడ దేవుడు ఇతనికి బుద్ధి కలగాలని, జ్ఞానం రావాలని,
దేవుడు ఏం చేశాడనంటే అస్సూరు రాజుని ఇతని మీదకి తిరుగుబాటు చేయడానికి పంపిస్తాడు, రేపుతాడు. అలా తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తిని బట్టి ఈయన మారాలి తప్ప మారకుండా ఈయన ఏం చేశాడు, పూలు దేశం మీదకి మనహేము రాజ్యం స్థిరపరిచినట్లుగా ఫూలు చేత సంధి చేయించుకొనవలనని 2000 మనుగుల వెండిని అతనికి లంచం ఇచ్చాడు. తన యొక్క రాజ్యాన్ని కాపాడుకోవాలని 2000 మనుగుల వెండిని అతనికి ఇచ్చి సమాధాన పడిపోయి పంపించేశాడు. పంపించేసిన తర్వాత అలాగున్నాడా అని ఆలోచన చేస్తే అలా ఉండలేదు. ఏం చేశాడు, తర్వాత ఈ 2000 మనుగుల వెండిని పూలు అనేటటువంటి రాజుకి ఇచ్చి పంపించేశాడు. పంపించిన తర్వాత మనహేమో ఇశ్రాయేలీలో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను 50 తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అస్సూరు రాజునకు ఇచ్చిన కనుక అస్సూరు రాజు దేశం నుంచి వెళ్ళిపోయాడు. ఈ 2000 మనుగులు వెండి ఇతను సంపాదించింది ఇచ్చాడంటే అలా ఇవ్వలేదు. ప్రజల మీద భారం మోపి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల మీద భారం మోపి ఒక్కొక్కడు 50 తులముల వెండిని పట్టుకొచ్చి ఇవ్వాలని చెప్పి వాళ్ళ మీద దారుణంగా దోచుకుని ఆ రాజుకి ఇచ్చాడు. ఎందుకు, ఈ అస్సూరు రాజు తిరుగుబాటు చేస్తే ఇతను చంపి రాజ్యాధికారాన్ని ఆయన పట్టుకెళ్ళిపోతాడనే భయంతో లంచమిచ్చి సమాధానపరుచుకుని ఆయన పంపించేసి ఈ భారమంతా ఎవరి మీద పెట్టాడు, ప్రజల మీద పెట్టాడు. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు, రాజుగా నేను చేయవలసిన పని ఏంటి అని అంటే ప్రజల యొక్క యోగక్షేమాలు చూడాలి, ప్రజల యొక్క అవసరతలు తీర్చాలి, ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో తెలుసుకుని వాళ్ళని ఆదరించాలి. ఈ బాధ్యత దేవుడు మనహేముకి అప్పగిస్తే మనహేం ఏం చేశాడు, ఏ ప్రజలనైతే ఆదుకోవాలో ఆ ప్రజల మీదే భయంకరమైనటువంటి పన్నులు విధించేసి అత్యంత కిరాతకంగా దోచుకుని ఈ రాజ్యాన్ని నిలబెట్టుకోవాలన్న ఆలోచన ఉంది తప్ప ఏ రోజు కూడా నేను చేస్తున్నది తప్పు, ఇలా చేయకూడదు అనేటటువంటి ఆలోచన మనహేముకు రాలేదు. ఆ తర్వాత ఏమైంది అని అంటే 22వ వచనం, మనహేము తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజు అయ్యాడు. చివరికి ఇతడు అందరూ వెళ్ళవలసినటువంటి మార్గంలోనే వెళ్ళిపోయాడు, మరణించాడు. 10 సంవత్సరాలు టైం ఇచ్చాడు. ఈ 10 సంవత్సరాల్లో ఏ రోజైనా మారు మనసు పొందేటటువంటి లక్షణాలు ఉన్నాయనంటే ఏనో అటువంటి లక్షణాలు ఎక్కడా కూడా కనబడలేదు. కాబట్టి ఈరోజు మనహేము చరిత్రను బట్టి మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అని అంటే దేవుడు మనకు కూడా ప్రతి దినము కూడా మనకి దేవుడు చూసేటటువంటి భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి ఏ దినంలో ఎవరు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి సమయం ఉండగానే దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి అనేటటువంటి వాక్యము దేవుడు మనకు చెప్పారు. కాబట్టి మన దేహంలో మన ఆత్మ ఉండగానే ప్రతి పాపాన్ని ప్రతి తప్పుని ఎక్కడ ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకొని పాపక్షమాపణ పొంది దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికేటటువంటి మరి అనుకూలమైనటువంటి పరిస్థితులను మనం ఉపయోగించుకొని దేవునికి దగ్గరగా జీవించే ప్రయత్నం చేయాలి తప్ప దేవుని యొక్క కోపము సోమ్రోని మీదకి వచ్చింది. సోమ్రోని పరిస్థితి ఏమైంది, కత్తి చేత చంపబడ్డారు. తర్వాత గర్భిణీ స్త్రీలందరూ కూడా గర్భాలు చీల్చబడ్డాయి. ఇంకేం జరిగింది, తన పిల్లలను రాళ్ళకేసి కొట్టేసి చంపిస్తారు. ఎందుకని, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారి పరిస్థితి ఎప్పుడూ కూడా ఇలానే ఉంటుంది. కాబట్టి మనము దేవుని మీద మరి మనహేము చేసినట్టు సోమరుని చేసినట్టు దేవుని మీద తిరుగుబాటు చేస్తే గనక మన యొక్క పరిస్థితి కూడా అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఇంకొచ్చే వరకు ఇంకొక సందర్భాన్ని చూసి ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ఇదిగోండి, ఎవరైతే తప్పులు చేశారో చేసినటువంటి తప్పులకు పరిహారం ఎవరైతే పొందుతాడో అలాంటి వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవరైతే చేసినటువంటి తప్పుకు దేవుని దగ్గర క్షమాపణ పొందుకుంటారో, చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం పొందుతారో అటువంటి వారు చాలా ధన్యులు. ఎందుకంటే
ఈ అవకాశం అందరికీ దొరకదు. ఈ అవకాశం దేవుడు అందరికీ ఇవ్వడు. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నారో, దేవుని యొక్క బీజం ఎవరిలో అయితే ఉంటుందో అటువంటి వారందరికీ కూడా దేవుడిచ్చేటటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి అవకాశం ఏంటి అని అంటే పాప పరిహారం పొందేటటువంటి భాగ్యం ఇస్తాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే చేసినటువంటి పాపాన్ని ప్రాయశ్చిత్తం చేస్తాడు. ఎవరి విషయంలోనంటే దేవుని మీద ఎవరికైతే ఆసక్తి ఉంటుందో, దేవుని మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో, దేవుని సన్నిధిలో నేను ఉండాలి, ప్రార్థించాలి, ఈ పాపం నుంచి బయటికి రావాలనేటటువంటి ఆలోచన ఎవరి జీవితంలో అయితే ఉంటుందో అటువంటి వారు చాలా ధన్యులు. ఈరోజు మనం ధన్యులం. ఎందుకు ధన్యులం అని అంటే ఏమో తెలుసో తెలియకో ఎవరి ద్వారానో ఏదన్నా పాపం చేసి చూస్తుంటే దేవుడిని అడిగి ప్రాయశ్చిత్తం చేసుకునేటటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇటువంటి అవకాశం అందరికి ఇస్తున్నాడు, వినియోగించుకునేవారు కొందరు మాత్రమే. కాబట్టి 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అనిపించుకునేవాడు అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనటువంటి వాడు ధన్యుడు. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం. సిలువలో యేసుక్రీస్తు వారు సిలువలో మరణానికి అతి సమీపంగా వచ్చేసిన తర్వాత ఆ మరణిస్తూ తనతో పాటు పరదేశంలోనికి ఒక వ్యక్తిని తీసుకెళ్లారు. ఎవరనంటే సిలువలో ఒక దొంగని తీసుకెళ్లారు. ఈ దొంగని తీసుకెళ్లారు అని అంటే ఆ క్షణంలో ఇద్దరున్న అవకాశం ఎవరికి వచ్చింది? ఒక్కరికి మాత్రమే వచ్చింది. అంటే వాళ్ళిద్దరికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ ఇద్దరు కూడా నిజంగా మరి ఆ దొంగ నన్ను ఎలాగైతే నేను నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం తెచ్చుకోమని ఎలాగైతే అడిగాడో పక్కనున్నవాడు అలా అడగలేకపోయాడు. కాబట్టి అతను నిత్య నరకంలోకి జారిపోతే ఈయన నిత్యము ఉండేటటువంటి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాడు. ఇప్పుడు మనకు కూడా దేవుడు అలానే అవకాశం ఇస్తున్నాడు. ఎలాగంటే దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి వాక్యం ద్వారా బలపరుచుకొని వాక్యంలో ఏమైనా నా తప్పులు వాక్యం ద్వారా నాకు తెలియజేస్తే ఆ తప్పు నేను సరి చేసుకుని దేవునికి దగ్గరగా జీవించేటటువంటి కృపను ఇచ్చారు. ఏ పరిస్థితుల్లో ఒకవేళ అకాల మరణం చెందితే కనుక నేను దేవుని రాజ్యంలో ఉంటాను. ఒకవేళ అలా కాకుండా దేవుని మందిరము కానీ దేవుని సన్నిధి కానీ నిర్లక్ష్యం చేస్తే, అలా నిర్లక్ష్యం చేస్తూ మరి అకాల మరణం చెందితే నేను ఎక్కడుంటానంటే నిత్య నరకంలో. ఆ దొంగ ఎలాగైతే ఒకడు నిత్య నరకంలోకి వెళ్ళిపోయాడో, ఇంకొక దొంగ దేవుని రాజ్యంలో ఎలాగైతే వెళ్ళాడో ఈ విధంగానే మన ప్రయాణం ఉంటుంది. కాబట్టి ప్రతి దినము కూడా దేవుడిచ్చినటువంటి స్థితిని బట్టి మనం ఏం చేయాలి అని అంటే వాక్యము మనతో మాట్లాడుతుంది. మన యొక్క పాపపు స్థితి ఏంటో జ్ఞాపకం చేస్తుంది. మనకున్నటువంటి పరిస్థితులు ఏంటో వాక్యం తెలియజేస్తుంది. మనం చేసేటటువంటి ప్రార్థన మనకున్నటువంటి పరిస్థితులను మారుస్తుంది. మరి మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి వాక్యాన్ని బట్టి మనం ఎంతవరకు సరి చేసుకుని దేవునికి దగ్గరగా జీవిస్తున్నాం అనేటటువంటి విషయాన్ని మన అంతరాత్మకు మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలని తెలియజేస్తూ ఈరోజు మనహేము జీవిత చరిత్రను మనం ఆలోచన చేసాం. ఇతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 10 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతను వచ్చినప్పుడు తిప్సహు ప్రాంతంలో డోర్ తీయలేదని అక్కడున్న వారందరినీ కూడా ఏం చేశాడు? చంపేశాడు. అక్కడున్న వారితో చంపేయడంతో పాటు ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతములందరినీ కూడా కొల్లకొట్టి గర్భిణీ స్త్రీలను కూడా గర్భాలు చీల్చేశాడు. ఇంత భయంకరమైనటువంటి క్రూరత్వం ఎందుకు వచ్చింది అని అంటే దేవుని యొక్క భయం కానీ, దేవుని యొక్క ఆలోచనలు కానీ, మంచి కానీ, జాలి, దయ, కరుణ అంటారు కదా, ఇవేమీ లేకుండా తన స్వార్థం కొరకు తను పని చేసుకున్నాడు. కాబట్టి ఇంత పరిస్థితి వచ్చింది. మనం కూడా మన స్వార్థం మనం ఆలోచన చేసుకుంటే మనకు కూడా ఇటువంటి కఠిన హృదయం, మొండి హృదయం, మూడుబారిపోయినటువంటి జీవితాలు మనలో కూడా వచ్చేస్తాయి. కాబట్టి అటువంటి జీవితంలోనికి మనం వెళ్ళకూడదు అని అంటే నిత్యము మన జీవితంలో ఏముండాలి? దేవుడు ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, సహవాసం ఉండాలి. ఈ సహవాసాన్ని ఎప్పటికీ మనము విడిచిపెట్టకూడదు. ఎందుకనంటే ఇటువంటి సహవాసాల్లో వందలు లక్షల మంది ఉండరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పారు, ఎంతమంది ఉంటారు? 2, 3 ఎక్కడ కూడి నా నామాన్ని ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నారు. అంటే దీనికి అర్థం ఏంటి? మన దగ్గర 100 మంది రారు, 50 మంది రారు, 10ల సంఖ్యలోనే విశ్వాసులు కనబడతారు.
మరి మిగిలిన వాళ్ళందరూ వందల సంఖ్యలో ఎప్పుడు కనబడతారు? వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి. ఆ బెనిఫిట్ ఏంటంటే పలహారం అన్నా ఉండాలి, కూల్ డ్రింక్ అన్నా ఉండాలి, లేకపోతే ఇంకా భోజనం అన్నా ఉండాలి. ఈ మూడు కలిసి వచ్చినప్పుడు బహుతాత్మి ఎక్కువ జనం కనబడతారు, ఎక్కువ మంది కనబడతారు. ఇటువంటి సత్యవాక్యం వినబడినప్పుడు ప్రార్థించడానికి టైం ఉన్నప్పుడు బహుత్ కమ్తి తక్కువ మంది కనబడతారు. కాబట్టి ఇటువంటి స్థితిని 2000 సంవత్సరాల క్రితం ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు. 2-3 నా నామాన్ని కూడితే వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్నాడు. ఎందుకన్నాడనంటే ఇందుకే అన్నాడు, తక్కువ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వాక్యం ఎక్కువ వినబడుతుంది, దేవుని ప్రార్థించే సమయం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చేస్తుందని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే చెప్పారు. కాబట్టి ఈ మాటలన్నీ మనం గుర్తుపెట్టుకుని 2-3 ఉంటే ఆ మీటింగ్ ఏమైనట్టు? సక్సెస్ అయినట్టే. గ్రూప్ అంతా రాలేదు, సంఘం అంతా రాలేదని అంటే ఆ పాత రోజులు వదిలిపెట్టేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చారంటే అర్థం ఏంటి? ఈ లాభాలు ఉంటాయి, రాయితీలు ఉంటాయి. ఆ రాయితీలు ఉంటేనే వాళ్ళు వస్తారు, ఆ రాయితీలు లేకపోతే వీళ్ళు రారు. కాబట్టి మన మీటింగ్ సక్సెస్ అయిందని అంటే అర్థం ఏంటి? 3 ఉంటే సక్సెస్ అయినట్టు. ఈ 3 ఖచ్చితంగా వాక్యం విని దేవుళ్ళలో బలపడితే ఆ మీటింగ్ సక్సెస్ అయినట్టు. మనం అనుకుంటాం, ఇంత పెద్ద మీటింగ్ పెట్టాను, ఎవరు రాలేదనే బాధ అనుకుంటుంది. వాళ్ళు రారు. ఎవరు చెప్పారు? నేనుగా చెప్తా. యేసుక్రీస్తు చెప్పారు, 2-3 వస్తారు. అంతకంటే ఎక్కువ వచ్చారంటే దేవుని కృప. ఏమీ ఆశించకుండా వచ్చారని అంటే ధన్యులు. అన్నీ ఆశించి వచ్చారంటే అది ఏం చేయాలో ఏం చెప్పాలో నాకు తెలియదు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు విన్నటువంటి మాటలు బట్టి దేవుడు మన యొక్క జీవితాలను ఇంకా బలపరిచి దేవునిలో నడిపించే స్థితిని మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈరోజు ఇశ్రాయేలును పరిపాలించినటువంటి రాజుల్లో 16వ రాజు మనహేము చరిత్రను మేము ఆలోచన చేస్తాం. అతని జీవితంలో ఏ మంచి కూడా మాకు కనబడలేదు. మరి అటువంటి లక్షణాలు మా జీవితంలో ఉండకుండా తోటి సహోదరుని పట్ల ప్రేమ, ఐక్యత కలిగి జీవించేటటువంటి కృప, ధన్యత మా జీవితాల్లో మీరు అనుగ్రహించండి. మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. మరి కుటుంబంలో ఏ శోధన, వేదన ఉందో తండ్రిగా హృదయాంతరంగా ఎరిగినటువంటి తండ్రి, ప్రతి విషయంలోనూ కూడా మీ సహాయము, కాపుదల, సన్నిధి మాకు తోడుగా ఉంచండి. అలాగే తండ్రి, మా ఆత్మీయ తండ్రి గారిని బలపరిచి ఆరోగ్యాన్నిచ్చి నడిపిస్తున్నందుకు మీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకున్నటువంటి స్థితిగతులు ఎరిగినటువంటి దేవా, ప్రతి ఆలోచనలోనూ మీరు మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి, బలపరచండి. ఇంకా ప్రతి దీన దశలో కూడా మీ సహాయము, కాపుదల, సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేసి నడిపిస్తారని అడుగుతున్నాం దేవా. కృప చూపించండి. ఇంకా మా లాయస్కరమైన మార్గాలు ఉంటే దయతో వాటి నుంచి వేరుపడి మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి, సహాయం చేయండి. మరి తండ్రి, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి, దీవించి ఆశీర్వదించి తోడుగా ఉంచమని అడుగుతూ ఉన్నాం దేవా. కృప చూపించండి. మాకున్న ప్రతి అవసరత అక్కర్ను మీరే తండ్రిగా తీర్చండి. సంఘంలో బలహీనులు ఉన్నారు తండ్రి, వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. మరి తాడి లక్ష్మీకాంతమ్మ గారు తనకున్న బలహీనతలు స్వస్థపరిచారు. ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కుమార్తెకు దయచేయండి. ఇంకా జయమ్మ గారు బలహీనరాలుగా ఉంది, నీ కుమార్తెను కూడా బలపరచండి, ఆరోగ్యమును దయచేయండి. అలాగే వృద్ధాప్యులు ఉండి మంచం మీద ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి, వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. చక్కటి ఆరోగ్యము, చక్కటి స్థితిగతులను వారికి అనుగ్రహించి